హాయ్ అండి. ఈరోజు క్యాబేజీ తోటి ఒక మంచి కర్రీ అయితే చూపిస్తున్నానండి. స్పైసీగా అయితే ఉంటుంది. ఫస్ట్ క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్నించు అల్లము, చిన్న కొబ్బరి ముక్క, 10 పచ్చిమిరపకాయలని మిక్సీలో వేసి కొంచెం బరకుగా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీకి పోపు అనేది వేద్దామండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో జీలకర్ర, ఆవాలు, అలాగే పప్పులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి మంచిగా పోపునైతే ఫ్రై అవనివ్వాలండి. పోపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాబేజీ ఉంది కదా, సో దాన్ని కూడా వేసేసి మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఉప్పు, పసుపు వేసి చిన్న మంట మీద క్యాబేజీ అనేది ఒక 85% వరకు కుక్ అయ్యేంత వరకు మనం చక్కగా మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ కూరనైతే ఈ విధంగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదండి, దాన్ని వేసేసి మనం ఒక 4-5 మినిట్స్ వరకు దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అసలు కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి. అంతే 4-5 మినిట్స్ ఫ్రై చేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోద్ది. ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి.